అందరికీ నమస్కారాలండి. ఈ వర్షాకాలాన్ని హర్షంతో ఎలా ముగించాలి అంటే, మన దినచర్య మన చేతుల్లో ఉండాలి. అది మన చేతుల్లో ఉందంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్లే. పొద్దున లేస్తూనే శౌచకర్మ అంటే టాయిలెట్ వెళ్ళొచ్చిన తర్వాత మనము 1-2 గ్లాసుల్లో గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ వేసుకుని తాగండి. తాగిన తర్వాత ఎక్సర్సైజ్ కానీ, నడక కానీ, యోగా కానీ, ధ్యానం కానీ చేయండి. మన ఆహారం, ఈ అల్పాహారం అది ఒక ఇంధన శక్తి. అది రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచాలి అంటే మనం తీసుకునే ఆహారం అది మన ఆరోగ్యాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. దాంట్లో ముఖ్యంగా మనం ఏం తీసుకోవాలా ఈ అల్పాహారం అంటే రాగి జావా కానీ, రాగి రొట్టె కానివ్వండి, జొన్న రొట్టె, పెసరట్టు మరియు మినపట్టు లాంటివి తీసుకోండి. దాంతోపాటు ఓట్స్, మిల్క్, ఎగ్ ఇదొక రెజ్యూమ్. ఇవి తీసుకొని గ్రీన్ టీ, అల్లము, తులసి టీ తీసుకుంటే ఈ వర్షాకాలంలో ఊపిరితిత్తుల సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ ఆహారంలో మనం ఏమైతే చెప్పామో దాంట్లో ప్రోటీన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటుంది. ఇంకా ఈ ఆహారం రోజంతా మనకు ఇస్తుంది శక్తి. దాంతోపాటు మన యుక్తిని కూడా మన వృత్తిలో పెంచుతుంది. కాబట్టి మీరు ఈ దినచర్యను పాటిస్తూ ఉంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో. నమస్కారాలు.